మన ఎంఎంటీఎస్ ఎంత సేఫ్? నిత్యం వేలాది మంది ప్రయాణించే ఎంఎంటీఎస్ రైల్లో ఒక యువతిపై అత్యాచార యత్నం జరిగిందంటే ఎంతో మందిని షాక్కు గురిచేస్తుంది ఈ ఘటన. ఆ యువతిని కాపాడేవారు లేక తనను తాను రక్షించుకునేందుకు రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసింది ఆ యువతి. సికింద్రాబాద్ మేడ్చల్ మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైల్లో జరిగిన ఘోరం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. శనివారం రాత్రి ఎంతో బిజీగా ఉండే ఎంఎంటీఎస్ రైలు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వైపు కదిలింది. తమ గమ్యస్థానం రాగానే ఒక్కో స్టేషన్లో ప్రయాణికులు దిగిపోవడంతో అల్వాల్ దాటిన తర్వాత ఒక యువతి మహిళల కోచ్లో ఒంటరిగా మిగిలింది. అప్పటికే తన మనసు కీడును శంకిస్తోంది. ఒంటరిగా ఉండటంతో భయంతో కనిపించింది. ఇంతలోనే కొంపల్లి స్టేషన్ రానే వచ్చింది. దీంతో మహిళల బోగీలోకి ఎక్కాడు కామాంధుడు. ఆమెపై జరిగిన అత్యాచార యత్నం గురించి తెలుసుకునే ముందు ఆ యువతి ఎందుకు ఆ రోజు ప్రయాణించాల్సి వచ్చిందో పోలీసులతో చెప్పిన విషయాలు కూడా ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. మేడ్చల్లోని ఒక లేడీస్ హాస్టల్లో ఉంటుంది 23 ఏళ్ల ఆ యువతి. ఆమెది అనంతపురం జిల్లా ఉరవకొండ. శనివారం రాత్రి ఆమె సెల్ ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్కు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే తన పని పూర్తవగానే ఎంఎంటీఎస్ రైల్లో తిరిగి మేడ్చల్కి బయలుదేరింది. మహిళల కోచ్ అయితే సురక్షితం అనుకొని అందులోకి ఎక్కింది ఆ అమ్మాయి. అయితే అల్వాల్ స్టేషన్ రాగానే ఆ కోచ్లో ఉన్న మిగిలిన ఉన్నటువంటి ఆ ఇద్దరు మహిళలు దిగిపోయినట్టుగా తెలుస్తోంది. తాను మాత్రం ఒంటరిగా కూర్చుంది. నల్లగల్లా చొక్కా వేసుకున్న ఒక 25 ఏళ్ల వయసున్న దుండగుడు కొంపల్లి దగ్గర మహిళల భోగిలోకి ఎక్కాడు. ఇక ఆమె దగ్గరకు వచ్చి నువ్వు కావాలంటూ టీజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ దుండగుడి టీజింగ్ని తట్టుకోలేక ఆ యువతి అతడి నుంచి దూరంగా జరిగే ప్రయత్నం చేసింది. ఇంతలోనే ఆమెను పట్టుకొని అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఆ కామంతుడు. అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె కదిలే రైలు నుంచి దూకేసింది. కొంపల్లి దాటిన తర్వాత బ్రిడ్జ్ దగ్గర ఆమె కింద పడటంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాళ్ళు, చేతులు, ముఖానికి గాయాలయ్యాయి. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎంఎంటీఎస్ ఘటన విషయంలో తన సోదరి దవడకు బలమైన గాయమైందన్నారు బాధితురాలి అన్న. పైపళ్ళు మొత్తం ఊడిపోయాయని ఆమెకు సర్జరీ నిర్వహించాలని చెప్పారు. సికింద్రాబాద్లో అమ్మాయి ఎక్కింది మేడం. సికింద్రాబాద్ నుంచి నాచల్లో వెళ్తా అంటే మధ్యలో ఎక్కింది. అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు అమ్మాయి ఉన్నదంట. అమ్మాయిలు ఇద్దరు వేరే స్టేషన్లో దిగిపోయారు. అబ్బాయిని చూసుకోలేదు. ఆ అబ్బాయి ఎక్కడెక్కడ అమ్మాయి గమనిలేదు. తర్వాత చూసి దగ్గరికి వచ్చాడు. ముందు పేయటం వల్ల అమ్మాయి భయపడి కింద దూకేసింది. ఇక్కడ మొత్తం ఇక్కడ స్టిచెస్ పడ్డాయి, ఇక్కడ పడ్డాయి. మాట్లాడలేని పరిస్థితి ఉంది మేడం. పైన పొలాన్ని ఊడిపోయాయి మేడం. అమ్మాయి ఏం చెప్పిందంటే ఎలా ఎందుకు దూకావు, ఏమైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా, ఎవరు లేరు అన్నయ్య, ఇంకా నీకు వేరే ఆప్షన్ లేక నేను అబ్బాయికి నాకు తాకుతాడనే ఉద్దేశంతో దూకేశాను అని చెప్పేసింది మేడం. నాకు ఆ వేరే అబ్బాయి నాకు ప్రాణం పోయినా పర్లేదు కానీ నాకు అలా జరగకూడదనే ఉద్దేశంతో అమ్మాయి ధైర్యం చేసి దూకింది. నా అమ్మాయి మా పాపకి అలా జరిగింది. ఇంకా ఇంతమంది జరగలేదు, ఇంతమంది బయట పడలేదో మేడం. ఇప్పుడు నేనైతే బయట చెప్తున్నాను, ఇంకా ఎన్ని జరిగినాయో. వాళ్ళు అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతున్న ఉద్దేశంతో ఎంతమంది బయట చెప్పలేదో నాకు తెలియదు మేడం. ఇలా ఎన్ని జరిగాయో మేడం. గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న బాధితురాల్ని పరామర్శించారు బీఆర్ఎస్ నేతలు. నిఘా లోపం ఉన్న విషయాన్ని గమనించే నిందితుడు ఈ చర్యకు పాల్పడ్డాడని ఆరోపించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ రాష్ట్రంలో ఎలాంటి వాళ్లకు భయం లేకుండా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడే ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ అతని మీద యాక్షన్ తీసుకోవాలా. ఇమీడియట్గా అట్లాంటివి జరగకుండా, భవిష్యత్తులో కూడా అట్లాంటివి జరగకుండా ఉండాలంటే అసలు లేడీస్ సంబంధించిన కోచ్లోకి ఎక్కేసి అత్యాచారం చేయబోయాడంటే ఎంత ధైర్యం ఉంటే, నిఘా లోపం ఉంది అని తెలుసుకుని ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ పాల్పడి ఉంటాడు. నిందితుని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. అతడు నల్ల గళ్ల చొక్కా ధరించిన 25 ఏళ్ల వయసున్న వ్యక్తిగా బాధితురాలు గుర్తించింది. 4 టీంలుగా ఏర్పడి నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని తెలిపారు రైల్వే ఎస్పీ చందనదీప్తి. అతను అమ్మాయిని గట్టిగా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి రెసిస్ట్ చేస్తే సరే నువ్వు నా ప్లేస్కి వస్తావా, అక్కడ ఉండాలి కొంచెం సేపు, అట్లా మాట్లాడడం జరిగింది. ఆబ్సీన్గా తనకి చెప్పాడు, అంటే మాట్లాడాడు. అప్పుడు అమ్మాయి సరే వస్తాను అని ఒప్పుకుంది తప్పించుకోవడానికి. తను గ్రిప్ లూజ్ చేసిన తర్వాత వీడు నన్ను ఎట్లయినా వెంబడిస్తాడు, వీడు నన్ను రేప్ చేస్తాడు అని ఆమె భావించి నాకు పరువు పోతుంది అనుకుని తను ఆ ట్రైన్ నుంచి విండోలోంచి దూకానని చెప్తుంది. బట్ అన్ని ట్రైన్స్లో, అన్ని కంపార్ట్మెంట్స్లో సీసీ కెమెరాస్ అయితే లేవు. సో ప్యాసింజర్సే వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీ హ్యావ్ ఫార్మ్డ్ 4 టీమ్స్ కరెంట్లీ.
and which are working on various things. Okati CC camera footages, another is collecting human intelligence, and other scientific evidence collection ki మేము 4 teams ని కాన్స్టిట్యూట్ చేసి పంపడం జరిగింది. బట్ ద ఛాలెంజ్ ఈజ్ మనకి ఇది మూవింగ్ ట్రైన్ అండ్ ఆల్సో కెమెరాస్ అన్ని చోట్ల లేవు. ఈ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి, బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ కంపల్సరీగా ఈ కేసు డిటెక్ట్ చేసి వి విల్